నిన్న సిఐ పిలిపించి అవతల ఏదో కంప్లైంట్ ఇచ్చారంట, ఇళ్ల మీద జెండాలు, వాళ్ళ ఇళ్ల మీద కాదు, సిఐ పిలిపించి. ఎందుకంటే ఆ నావూరుపల్లిలో జరిగిన ప్రోగ్రాం చూసి అతనికి నిద్ర పట్ల పిలిపించి బూతులు అంట, బూతులు. ఒక దళితుడు. నేను అడిగాను నిన్న సాయంత్రం, నేను ఫోన్ చేశాను, రాంబాబు జాగ్రత్త, నువ్వు తప్పుడు కేసులు నా మీదే పెట్టారు, పెట్టుకో. సేనయ్య మాకు రైట్ హ్యాండ్. ఈ సేనయ్యనే ఇంపార్టెంట్ నాయకుడు. పిలిపించి బూతులంట, బండ బూతులంట. నాకు చెప్పగానే ఫోన్ చేశా, జాగ్రత్త, జూన్ 4 వస్తుంది, వదిలిపెట్టను నిన్ను. నువ్వు కావాలంటే నా మీద పెట్టారు, పెట్టుకో, సేనయ్య మీద పెట్టుకో, మసాంబా మీద ఎవరు కావాలంటే పెట్టుకో తప్పుడు కేసులు. నోరు జారినా, చెయ్యి జారినా జాగ్రత్త. సపరేట్ చట్టాలు లేవు, ఆ పని మేము కూడా చేయొచ్చు, కంట్రోల్లో పెట్టుకో, జాగ్రత్త అని చెప్పి చెప్తా. ఏమనుకున్నాడు రాంబాబు, ఏమనుకున్నాడు? కాకానికి వద్దనంటే కూలీ తీసుకుంటావా నువ్వు? కాకానికి వద్దనంటే ఇంట్లో కూలీవే, ఆయన ఏం చెప్తే చేసేదానికి. కంట్రోల్లో ఉండమని చెప్పి నేను చెప్తా ఉండా, మీడియా ద్వారా చెప్తుండా, రాంబాబుకి జాగ్రత్త అని చెప్పి చెప్తుండా. మా వాళ్ళ జోలికి వస్తే సర్వేపల్లి నియోజకవర్గంలో 5 మంది ఎస్ఐలకు చెప్తుండా, సీఐలకు చెప్తుండా, కంట్రోల్లో ఉండమని చెప్పి చెప్తుండా. అందుకని ఇంత ఘోరమైన పరిస్థితి మనం ఎప్పుడు చూడలే. ఇక మీ అందరూ ఈ రాక్షస సంహారం అవసరం. ఇప్పుడు మనం సర్వేపల్లి కాపాడుకోవాలి, రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. అందరూ కూడా నన్ను ఆశీర్వదించి రేపు ఎన్నికల్లో మంచి మెజారిటీతో గెలిపించి రాష్ట్రానికి ఒక సందేశం ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ, అట్లే మీకు ఆ ఫస్ట్ బాక్స్ లో ఎంపీ ఓటు వస్తుంది, అక్కడ కమలం గుర్తు ఉంటుంది, కమలం గుర్తు. సెకండ్ బాక్స్ లో ముందు ఆయన ఫేస్ కనపడుద్ది, తర్వాత నా ఫేస్ కనపడుద్ది, ఎదురుగా సైకిల్ గుర్తుంటుంది. బక్క గుండ్రంగా బొద్దుగా ఉండే ఫేస్ ఎవరితో మీకు తెలుసు, ఆ బక్క ఫేస్ ఎవరితో తెలుసు. కాబట్టి ఆ బక్కోడు ఫేస్ చూసి ఎదురుగా సైకిల్ గుర్తుంటుంది, ఓటు వేసి నన్ను మంచి మెజారిటీతో గెలిపించమని కోరుకుంటూ సెలవు తీసుకుంటా. చిన్న టైం వస్తే ఎవరికి ఓటు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.